డిన్నర్ చేయలేదు అంది డోర్ దగ్గరే నిలబడి. మాట్లాడలేదు, అలాగే ఉన్నాడు. ఏడుపుతో పెదవులు బిగబట్టిన యషి వెక్కిళ్ళు ఆదిత్యకి వినిపిస్తున్నా కదల్లేదు అతను. తినకుండా ఫ్రెష్ అయి వెళ్ళి పిల్లల పక్కన పడుకుంది. ఆదిని బాధ పెట్టానా? తనకి తెలియదా ఫ్యామిలీని కాపాడుకోవడం? నా వల్ల భోజనం కూడా చేయలేదు అని మనసొప్పక డిన్నర్ ప్లేట్ తీసుకెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడకుండా ఫుడ్ టేబుల్ మీద పెట్టి వెయిట్ చేస్తుంది. అతనికి సారీ చెప్పి భోజనం తనే తినిపించాలని. కానీ కాల్ మాట్లాడుతున్న ఆదిత్య ఆ రూమ్లో సీక్రెట్గా ఉండే ఇన్విజిబుల్ వాల్ లాక్ తీసి గన్ పట్టుకోవడం చూసిన యషి ముఖంలో నెత్తురు చుక్కలేదు. ప్యాంట్ పాకెట్లో గన్ పెట్టుకొని నేను వెళ్ళాలి అని పడుకో అని మరో మాటకి తావు లేకుండా బయటికి వెళ్ళిపోయాడు. తెచ్చిన ప్లేట్ మీద మరో ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసి వెళ్ళి పిల్లల పక్కన పడుకుంది. ఆదికి నేనన్నా పిల్లలన్నా ప్రాణం, అందులో అనుమానం లేదు. కానీ వృత్తిలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. అటు శత్రువుల పరంగా, ఇటు పోలీసుల పరంగా. మరి తనని ఎలా ఇందులో నుంచి బయటికి తేవాలి? తను అత్తయ్య మాటే వినలేదు. మరి నా మాట ఎలా వింటాడు? ఎవరు చెప్తే వింటాడు? ఏం జరిగితే ఈ వృత్తిని వదిలేస్తాడు అని ఆలోచిస్తున్న యషి మెడ చుట్టూ చేతులు వేసింది ఆద్య. ఆశా జ్యోతిలా కనిపించింది ఆద్య. ఆద్య, నువ్వు చెప్తే మీ డాడీ వింటాడని నాకు అనిపిస్తుంది. అవును, నీ మాటకి ఖచ్చితంగా సరే అంటాడు. కానీ నీకు ఇప్పుడు చెప్తే అర్థం అవుతుందా? ఇంకొంచెం పెద్దయ్యాక చెప్పాలా? కానీ ఆదిని వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. తనతో మిస్ అయిన క్షణాలని ఇప్పుడు పొందాలి అనుకుంటున్నాను. అది తప్ప కాదు. కానీ ఆద్య ఇప్పుడు తన మాఫియా గురించి అడిగితే నేనే చెప్పానని అనుకుంటాడు. ఇంకా కోపం తెచ్చుకుంటాడు. ఎలా? ఏం చేయాలి? ఆలోచనలతో ఆ రాత్రి నిద్రకు దూరమైంది యషిక. నెక్స్ట్ డే లేచి పిల్లల్ని లేపి బ్రష్ చేయించి స్నానం చేసేసరికి నవ్య, కల్పన, శ్రేష్ఠ, దివ్యాని తీసుకుని వచ్చారు. పిల్లల్ని చూసేసరికి ఆద్య, అక్షయ్ ఫుల్ హ్యాపీ అయ్యారు. ఇక్కడికి వచ్చాక అక్షయ్ చిన్నగా నవ్వడం చూస్తుంది యషిక. ఆది లేడని తెలిసింది. ఎక్కడికి వెళ్ళాడు యషి? అడిగింది నవ్య. ఆఫీస్ పని మీద వెళ్ళారు వదిన, ఇంకా రాలేదు అంది. యషి మాటకి సూటిగా చూసింది. పిల్లల ముందు అంతకన్నా ఏం చెప్తుంది? కల్పన, నువ్వు పిల్లల్ని కిందకి తీసుకెళ్లి పాలు తాగించు, నేను వస్తాను అని చెప్పి పిల్లల్ని కల్పనతో పంపించింది. వాళ్ళంతా వెళ్ళాక నవ్యాని చూస్తూ, వదిన ఆది గన్ తీసుకొని వెళ్ళాడు నైటు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. నాకు కంగారుగా ఉందని యషిక చెప్తుంటే వెంటనే రాహుల్కి కాల్ చేసింది నవ్య. ఒక పని మీద అండమాన్ వచ్చామని, కుదిరితే రేపు నైట్కి వస్తామని చెప్పాడు రాహుల్. అదే విషయం యషికి చెప్పి, నువ్వేమీ భయపడకు, ఆదికి ఇవన్నీ చాలా మామూలు విషయాలు, చిన్నప్పటి నుంచి ఈ వృత్తిలో ఉన్నాడు, ఏం కాదు అంది నవ్య ధైర్యం చెబుతూ. మీ అంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నాను వదిన. ఆది వృత్తి నాకు ఇబ్బంది కాదు. తను ఈ పని చేస్తాడని తెలిసే ఇష్టపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక కూడా నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. తనని మిస్ అవుతున్నాము. తన ప్రెజెన్స్ మాకు కావాలి. తను మాతో గడిపే ప్రతి క్షణం నాకు ఎంతో ఇంపార్టెంట్ వదిన అని కళ్ళు తుడుచుకుని కిందకి వెళ్ళిపోయింది యషిక. బాధగా అనిపించినా ఏం చేయలేదు నవ్య కూడా. ఆదిత్య మొండితనం తనకి తెలుసు. పిల్లలతో పెద్దవాళ్ళతో టైం ఇట్టే గడిచిపోతుంది. 2 రోజులు గడిచాయి. ఆదిత్య చెప్పటం వల్లేమో అక్షయ్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఆద్య. పిల్లలు పెద్దలకు జోడీ కుదిరింది. చైతన్య పుట్టినరోజు రానే వచ్చింది. కానీ అటు ఆదిత్య లేడు, ఇటు రాహుల్ కూడా లేకపోవడంతో బర్త్డే చేసుకోనని అలిగాడు చైతన్య. ఆడవాళ్ళ వల్ల కాలేదు చైతన్యాన్ని సముదాయించడం. బర్త్డే రోజు చైతన్య కోసం పెద్ద పార్సల్ ప్యాలెస్కి వచ్చింది. అందులో కేక్తో పాటు పిల్లలందరికీ బట్టలు, గిఫ్ట్లు, చాక్లెట్స్, టాయ్స్ అన్నీ ఉన్నాయి. నాన్న, మామ రాకుండా ఇవేమీ నాకు వద్దు అమ్మా అని అలిగి ఆ రోజంతా గదిలోంచి రాలేదు చైతన్య. అందరూ బాధపడ్డారు. మిగిలిన పిల్లలు మాత్రం ఫుల్ ఖుషి అయ్యారు. ఆడుకున్నారు, అలిసిపోయి హాయిగా పడుకున్నారు. పిల్లలు పడుకున్నాక హాల్లో అంతా కూర్చున్నారు. అత్తయ్య, మీతో ఒక విషయం చెప్పాలి అంది యషిక. ఏంటి అన్నారు ఆవిడ. ఆది చేసే పని దేశం కోసం అయి ఉంటే ఇవాళ మనం ఇంత బాధపడే వాళ్ళం కాదు. పిల్లల సంతోషాన్ని, మనతో గడిపే సమయాన్ని వదులుకొని సంపాదించేది ఎవరి కోసం అని మీరైనా ఆదిని గట్టిగా అడగండి. నేను అడిగితే సీరియస్ అయ్యాడు. మనం గట్టిగా అడిగితే మాట వింటాడేమో. చిన్నప్పుడే విననివాడు ఇప్పుడు వింటాడా? మీరే అలా అంటే ఎలా అత్తయ్య? ఇది ఇక్కడితో ఆగదు. లైఫ్ చాలా చిన్నది అత్తయ్య. ఉన్న ఈ కాస్త జీవితంలో పిల్లల కుటుంబంతో ఆనందంగా గడపకుండా సంపాదించింది ఎవరి కోసం? పిల్లలతో ఈ టైం మిస్ అయితే మళ్ళీ వస్తుందా? మీరే ఎలాగైనా ఆదిని ఒప్పించాలి.
ఇవాళ చైతన్య ఎంత హర్ట్ అయ్యాడో మనకి తెలుసు. ఇదే కంటిన్యూ అయితే పసి మనసులు చాలా బాధపడి ఆవేదనకు గురవుతాయి. ఈ వయసులో పిల్లలు కోరుకునేది అమ్మా నాన్న ప్రేమని, కానీ డబ్బు సుఖాలని కాదని మీ అబ్బాయితో చెప్పండి. తనని నేను కూడా మిస్ అవుతున్నాను అని యశి చెప్తుంటే అందరికీ బాధ అనిపించింది. అప్పుడే ఇంట్లోకి వచ్చారు డాక్టర్ ఒకరు. ఏమైంది డాక్టర్, ఈ టైంలో మీరేంటి ఇక్కడ అని కంగారుగా వెళ్ళారు యమున గారు. ఇందిరా గారు, కల్పన, ధనుష్, యశిక, నవ్య అంతా అక్కడే ఉన్నారు. పిల్లలతో వాళ్ళ గదిలో స్వప్నాన్ని ఉంచింది యశిక. శివ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు మేడం అన్నారు డాక్టర్. ఎందుకు, ఎవరికి ఏమైంది? తెలీదు, నాతో ఏం చెప్పలేదు. మీకు ఏమైనా బాగోలేదేమోనని వచ్చాను అని డాక్టర్ చెప్తుండగానే ఇంట్లోకి వచ్చారు ఆదిత్య, అతని వెనకే శివ, రాహుల్. ఆదిత్య కుడి భుజం మొత్తం రక్తంతో ఎర్రగా కనబడగానే అందరూ స్టాచ్యూగా చూస్తుండిపోతే, ఆది ఏమైంది నీకు అని పరుగున వెళ్లారు యమున గారు. సోఫాలో కూర్చొని ఆదిత్య షర్టు తీసి పక్కన పడేయగా అందరి కళ్ళలో నీళ్లు ఉబికాయి. బలమైన అతని భుజాన్ని బుల్లెట్ చీల్చేసింది. రక్తం ఆగడానికి కట్టిన కట్టు విప్పడంతో రక్తం ఉబికింది. యశి కళ్ళు తిరిగిపోయాయి ఆదిత్య రక్తం చూడగానే. అందరూ కంగారుగా ఏమైందంటూ ముందుకు వచ్చారు. ఏం కాలేదు, చిన్న గాయమే, మీరంతా వెళ్ళి పడుకోండి అని గంభీరంగా చెప్పి డాక్టర్ని చూశాడు. అతను వెంటనే గాయానికి డ్రెస్సింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆదిత్య గర్జనతో ఇందిరా గారు, యమున గారు తప్ప మిగిలిన వారంతా వెళ్ళిపోతే ఆల్రెడీ బుల్లెట్ తీసేసి ఉండడంతో మెడిసిన్ ఇచ్చి చేతికి బ్యాండేజ్ వేసి హ్యాండ్కి 1 మంత్ అయినా రెస్ట్ ఇవ్వాలి సార్ అంటూ బెల్ట్ వేసి పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ మెడిసిన్ ఇచ్చి చిన్న చిన్న గాయాలైన శివ, రాహుల్కి ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ ఇచ్చి వెళ్ళాడు. ఏం జరిగింది అన్నయ్య? అప్పటి వరకు జరిగేది కన్నార్పకుండా కన్నీళ్లతో చూస్తున్న యశి అడిగింది రాహుల్ని. రాహుల్ ఆదిత్యాన్ని చూశాడు. బ్లడ్ బాగా పోవడంతో సోఫాకి తల వాల్చి కళ్ళు మూసుకుని ఉన్నాడు. కానీ అతను ఎడమ చేతి పిడికిలి మాత్రం నరాలు తెగేలా బిగుసుకొని ఉంది. డీల్ జరుగుతున్న టైంలో అనుకోకుండా మా మీద అటాక్ జరిగింది. మేమంతా అలర్ట్గానే ఉన్నా వెనుక నుంచి వచ్చి షూట్ చేశారు. మమ్మల్ని కాపాడే ప్రాసెస్లో ఆదిత్యకి బుల్లెట్ తగిలింది. అయినా నువ్వు భయపడకు, వాళ్ళని అక్కడే చంపేశాడు ఆది. వాళ్ళ నుంచి ఇంకేం ప్రమాదం లేదు అంటున్న రాహుల్ వైపు కన్నెర్ర చేసి చూసింది. ఆది నిద్ర వస్తుంది, వెళ్తున్నాను, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో, మార్నింగ్ మాట్లాడదాం అని రాహుల్ వెళ్ళిపోతే, అన్నా ఏమన్నా తినండి అన్నాడు శివ. వద్దు, నువ్వు కూడా వెళ్ళు శివ అనడంతో వెళ్ళిపోయాడు శివ. కన్నా ఏంట్రా ఇది, ఏం జరుగుతుందో నీకైనా తెలుస్తుందా? నువ్వు అప్పటి ఆదిత్యవి కాదురా, నీకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. నీకేమైనా అయితే వాళ్ళు ఏమైపోవాలి బాధగా అడిగారు యమున గారు. నాకేం కాలేదమ్మా, ఐఎమ్ ఓకే. మరి ఇప్పుడు జరిగింది ఏంటి? శత్రువులు దొంగ దెబ్బతీస్తే అందుకు సమాధానంగా వాళ్ళ శవాలే లేచాయమ్మా. నా జోలికి వచ్చిన వాళ్ళని బ్రతకనివ్వలేదు. నా ఫ్యామిలీ జోలికి రావాలన్న వాళ్ళ ఆలోచనలను సైతం పసిగడతాను. రేపటి నుంచి ప్యాలెస్కి సెక్యూరిటీ మరింత పెంచుతాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్న నాకు చెప్పాలి అంటుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది యశిక. తను నీ కోసం ఆరాటపడుతుంది ఆది. తనతో పిల్లలతో నువ్వు ఉండకుండా ఈ రక్తపాతం ఏంటి, ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఏమిట్రా? ఇవాళ నీ మీద జరిగింది, రేపు ఇంట్లో ఎవరి మీద అయినా అటాక్ జరగదన్న నమ్మకం ఏమిటి? అమ్మా ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? బుల్లెట్ గాయాలు నాకు ఏమైనా కొత్త? ఎన్నిసార్లు జరగలేదు. కానీ నీ మీద కానీ నవ్య పిల్లల మీద ఏనాడైనా చిన్న గీత పడిందా? మరి ఇవాళ ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఈ మాఫియాని వదిలేయాలి ఆది, మా కోసం కాదు, నీ భార్య పిల్లల కోసం. నువ్వు ఇలా ఉంటే యశి ఎంత నరకం చూస్తుంది తెలుస్తుందా? రేపు పిల్లలు అడిగితే ఏమని చెప్తావు? ఇలా నీ కోడలు అడగమని చెప్పిందా అమ్మ? అవును, తనే కాదు, ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను. నువ్వు ఈ మాఫియా వదిలేయాలి, మన కంపెనీలు చూసుకోవాలి. పిల్లలకు తమ తండ్రి ఒక డాన్ అని తెలియకూడదు ఎప్పటికీ. యశి నీతో సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. ఈ భయాలు ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో అన్న ప్రాణభీతితో బ్రతకూడదు. నా మీద నమ్మకం లేదు అంటున్నావు అంతేగా అమ్మ? మా భయం నీకు ఏమవుతుందోనని. ఆ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు? నీరసంగా ఉందమ్మా, రెస్ట్ తీసుకుంటాను, మార్నింగ్ మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకో అన్నాడు ఆదిత్య పైకి లేస్తూ. నువ్వంటే ప్రాణమైన యశి నీకు సహాయంగా ఉండకుండా వెళ్ళిందంటే తను ఎంత వేదన పడుతుంది అర్థం చేసుకో
అంటూ మేడ్కి చెప్పి ఫ్రూట్ జ్యూస్ తెప్పించి ఆదిత్య చేత బలవంతంగా తాగించి మందులు వేసి పంపించారు. లిఫ్ట్ నుంచి గదికి వచ్చిన ఆదిత్యకి ఎంటీ బెడ్ దర్శనం ఇచ్చింది. పిల్లలు లేరు, యశి కూడా కనబడలేదు. 2 రోజులు అయ్యింది వాళ్ళని చూసి. చూడాలనిపించి చిల్డ్రన్ రూమ్కి వెళ్ళాడు. డోర్ లాక్ చేసి ఉంది. యశి కూడా ఇక్కడే ఉంటుందని పిల్లలకు డిస్టర్బ్ అవ్వకుండా నెమ్మదిగా డోర్ నాక్ చేస్తూ యశి ఓపెన్ ది డోర్ అంటూ పిలిచాడు. అవతల నుంచి నో రెస్పాన్స్. యశి నిన్నే, కోపం తెప్పించకుండా తలుపు తీ, పిల్లల్ని చూడాలి. ఎంతకీ తను లాక్ తీయకపోవడంతో శివ అన్నాడు ప్యాలెస్ దద్దరిల్లేలా. లోపలి తలుపుకి ఆనుకునే ఉన్న యశి సీన్ చేయడం ఇష్టం లేక డోర్ తీసింది. చేతికి బెల్ట్తో ముఖంలో టైర్డ్నెస్ ఉన్న ఆదిత్యాన్ని చూస్తుంటే మనసు ద్రవించిపోతున్నా అతనికి ఏమవుతుందోనన్న భయం ముందు ప్రేమ చూపించాలి అనుకోలేదు. ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? పిల్లలు పడుకున్నారు, లేస్తే ఏడుస్తారు అంటున్న తనని దాటి లోనికి వచ్చిన ఆదిత్య పిల్లలు నలుగురు ఒకే బెడ్ మీద పడుకోవడం చూశాడు. ఆదిత్య అరుపులతో బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంది స్వప్న. పిల్లల్ని చూసి వస్తూ యశి చెయ్యి పట్టుకుని బయటకి లాక్కొచ్చి డోర్ వేశాడు. లోపల స్వప్న ఉందని ఆదిత్య కూడా తెలుసు. వదులంటూ గింజుకుంటున్న యశిని గదిలోకి లాక్కొచ్చి డోర్ లాక్ చేసి ఏంటే నీ బాధ అన్నాడు. ఏంటది అంది చేతిని చూపిస్తూ. కనబడట్లేదా? కళ్ళు దుబ్బాయా? ఆదిత్య చంపేస్తా అలా పిలిచావంటే. ఆది అని పిలువు, లేదంటే పీక పిసికేస్తా. అలా పిలవాలి అంటే ప్రేమగా నాతో ఉండాలి. వచ్చిన దగ్గర నుంచి నువ్వు నా దగ్గర ఉన్న టైం ఎంత ఆదిత్య? ఈసారి యశి గొంతు ఆదిత్య చేతికి చిక్కి గోడకు లాక్ అయింది. ఫస్ట్ ఆది అని పిలవే, తర్వాత చెప్తా. యశి కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయి. తడి కళ్ళ మీద కిస్ చేశాడు. దూరం జరుగు, నాకు కోపంగా ఉంది నిన్ను చూస్తుంటే. నేనేంటో తెలియకుండానే నన్ను ఇష్టపడ్డావా? నాతో కలిసి పిల్లల్ని కన్నావా? అందుకని ఇలా ఏడిపించాలా? అనవసరంగా ఏడిస్తే ఎవడేం చేస్తాడే? నా బాధ భయం నీకు అనవసరమా? నో మోర్ ఆర్గ్యూస్. నేను ఇంతే, ఇలాగే ఉంటాను. నువ్వు వచ్చావని, రేపు నా కూతురు చెప్పిందని మారను. ఇప్పుడు కింగ్లా బ్రతుకుతున్నా. నా చావు వచ్చే వరకు కింగ్ లాగే బతుకుతాను. ఆకలేస్తుందని సింహం గడ్డి తినదే, నేను అంతే. ఇలాంటివి రాకూడదు, రావడం ఇష్టం లేకే నిన్ను ఇష్టపడినా నీతో చెప్పలేదు. కానీ ఆ రోజు చెప్పాల్సిన అవసరం వచ్చింది. లేదంటే ఈరోజు నీకు ఇలా ఏడ్చే అవకాశం ఇచ్చేవాణ్ణి కాదు. నన్ను ఎమోషనల్గా కట్టేయాలని చూడకు. నాతో లైఫ్ ఇలాగే ఉంటుంది. అలవాటు చేసుకో యశిక. అంతేకాని మారను అంటావు, అంతేనా? అది వేరే చెప్పాలా? అయినా మొగుడికి బుల్లెట్ తగిలి బోలే రక్తం పోయింది. తిన్నాడో లేదో చొక్కా లేకుండా తిరుగుతున్నాడు. స్నానం చేయించి కడుపుకి అన్నం పెడదాం, సేవ చేసుకుందాం, అడగకుండానే 4 ముద్దులు హగ్గులు ఇచ్చి పిల్లాడని చేద తీరుద్దామని లేకుండా ఈ పంచాయతీ ఏంటే? కింద అమ్మ కూడా ఇదే గోల. నా గురించి మీ ఇద్దరికి తెలియదా? ఎందుకు ఇలా మాట్లాడి కోపం తెప్పిస్తారు? విసుగ్గా చూశాడు. నేనొక మాట అడగనా? అడుగు, కానీ కూర్చుందాం పద, కాళ్ళు లాగుతున్నాయి. ఇంటికి వచ్చే వరకు ఆ విషయం తెలియదా? ఇంత రక్తం పోతున్న టైగర్లా వచ్చావు. బయట టైగర్నే, నీ దగ్గరికి వచ్చేసరికి పులినైనా మైకం వస్తుంది. ఏంటో మరి, ఎంతమందిని చంపేశావేంటి? ఇంత హుషారుగా ఉన్నావు. కౌంట్ చేయలేదు బేబీ. మార్నింగ్ శివాని అడుగు, చెప్తాడు. కొరకొరా చూసిన యశి హాట్ వాటర్ టవల్ తెచ్చి నీళ్ళలో జెల్ వేసి కలుపుతుంటే ఈ బాడీకి ఆ నీళ్ళు ఏం సరిపోతాయి? ఒక ట్యాంక్ వాటర్ కావాలి. అయితే వెళ్ళి ట్యాంక్లోనే మునుగంటూ వెళ్ళిపోతున్న యశి చేయి పట్టి లాగి, కోపంలో కూడా క్యూట్గా ఉంటావే, ఇలాగే ఉండు, కానీ ఏడవకు ఎప్పుడు అన్నాడు. మాట్లాడకుండా వెట్ క్లాత్తో ఆదిత్య బాడీని తుడుస్తుంటే వీపున కూడా గీక్కొని ఎర్రగా గీతలు పడి ఉంది చర్మం. వాటర్లో యాంటీబయాటిక్ జెల్ మిక్స్ చేసి ఏడుస్తూనే ఒళ్ళంతా తుడుస్తుంటే వెచ్చని ఆమె కన్నీరు అతని భుజం మీద చుక్కలా పడింది. ఏంటే నీళ్ళు ఇంత వేడిగా ఉన్నాయి, తగ్గించు అన్నాడు. కళ్ళు తుడుచుకుని ప్యాంట్ తీయాలి అంది మొహం తిప్పుకుంటూ. తీ, కాదని నేను అన్నానా? అతని మాటల్లో చిలిపితనం. బట్ ఆమెకి కోపం. మరో టవల్ తెచ్చి ఆదిత్య నడుము చుట్టూ కట్టి మొహం పక్కకు తిప్పి బటన్ విప్పుతుంటే, బటన్ ఓకే, జిప్పు తీయాలి. చూడకుండా తీస్తే దెబ్బైపోతావు. అసలే క్రికెట్ టీంకి ప్లాన్ చేస్తున్నా అన్నాడు నవ్వుతూ. ఇంకో చెయ్యి బాగానే ఉంది కదా, తీ అంది. నో, నువ్వే తీయాలి. తీయను. అయితే ఇలాగే బయటికి వెళ్తా. డెవిల్ అని సనుగుతూ కళ్ళు గట్టిగా మూసుకొని జిప్పు తీసి ప్యాంట్ రిమూవ్ చేసింది. బేబీ, లోపల ఇంకోటి కూడా ఉంది, అది కూడా తీసి మొత్తంగా వెట్ క్లాత్ వేయాలి అన్నాడు. గతుక్కుమంది యశిక. చేసే పని పూర్తిగా చేయాలి. సగం సగం చేస్తే నాకు నచ్చదు. ఈ పని నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. కానీ అది కూడా తీసేయి. ఎందుకు ఇలా తయారయ్యావు? చెప్పానుగా, నిన్ను చూస్తే నాలో మైకం మైమరుపు ఇంకా ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయని.
నీతో ఇలా సేవలు చేయించుకోవాలని చాలాసార్లు అనుకున్నానే, కానీ తప్పించుకున్నావు. ఇప్పుడు వదలను. కానివ్వు అన్నాడు. ఆదిత్య చెస్ట్ నేరుగా యశి ముఖాన్ని ముద్దాడుతుంది. అతన్ని ఎక్కువసేపు నిల్చోబెట్టడం కరెక్ట్ కాదని, తన భర్తే కదా, సిగ్గుపడటం ఎందుకు అనుకుంటూ ఆదిత్య చెప్పినట్టే చేసి టవల్ గట్టిగా చుట్టి బాటం పార్ట్ కూడా నీట్గా క్లాత్ పెట్టింది. కాళ్ళని తుడుస్తున్న యశి గడ్డం పట్టుకుని పైకి లేపి ఆమె నుదుటికి ముద్దు పెట్టాడు. ఆమె కండ్లు మాత్రం ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి. ఏడవకని చెప్పానా? ఇందాక ఒకటి అడుగుతానని అన్నాను, అడగనా? ఇదే ప్లేస్లో నేను ఉంటే ఏం చేసేవాడివా? అది ఈ బుల్లెట్ నాకే తగిలి ఉంటే అప్పుడు కూడా ఇలా లైట్ తీసుకునేవాడివా? బుల్లెట్ పంపిన వాడి హ్యాండ్ని మిషన్లో వేసి క్రష్ చేసి జ్యూస్ తీసి, ప్లీజ్ ఇక చెప్పకు ఆపు అది అంటూ చెవులు మూసుకుని వికారంగా మొహం పెట్టింది. నిన్ను కాపాడలేనంత చేతకాని వాడిని మాత్రం కాదు. మిమ్మల్ని టచ్ చేయాలంటే నన్ను దాటాలి. అదంతా ఈజీ కాదు. డ్రెస్ వేసి అయిపోయింది, రెస్ట్ తీసుకో. గదిలోంచి వెళ్తే కాళ్ళు విరుగుతాయి. దా వచ్చి పడుకో. పిల్లల దగ్గర ఎవరూ లేరు, నేను వెళ్తాను. స్వప్న ఉందని నాకు తెలుసు. నా ప్యాలెస్లో నా కళ్ళని మూయలేవు, కానీ రావే. 2 డేస్ నుంచి నిద్ర లేదు. నీకు ఆ క్యూట్నెస్ సెట్ అవ్వదు అంటూ బెడ్కి మరో మూలగా ఆదిత్యకి దూరంగా బొజ్జుంది. నాకు నీకు మధ్య ఇంచ్ గ్యాప్ ఉన్న ఈ బెల్ట్ గోడకు తగులుతుంది. ఆదిత్య బెదిరించిన మరో నిమిషం అతని పక్కనే ప్రత్యక్షమైంది. ఇటువైపు రా, అటు నాకు వాటంగా లేదు. ఎందుకు వాటం? ఎందుకో వచ్చాక చెప్తాదా. అటువైపు వెళ్ళి ఆదిత్యకి ఆనుకుని కళ్ళు మూసుకుంటున్న యశి నడుం మీద ఆదిత్య లెఫ్ట్ హ్యాండ్ పడింది. ఆమె కెవ్వు మనపోయి ఆగింది. నడుమును తడుముతున్న ఆదిత్య హ్యాండ్ని జరపడానికి చూసిన కదిలితేగా. సింగిల్ హ్యాండ్తో యశిని తనకి అనుకూలంగా పైకి లాక్కొని పెదాలకు దగ్గరగా ఉన్న ఆమె ముఖాన్ని చూశాడు. కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి ఏడవడంతో. లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండగా ఎందుకే ఈ దిక్కుమాలిన కన్నీళ్ళు? నాకు లగ్జరీ లైఫ్ వద్దు ఆది. నువ్వు నేను హ్యాపీగా మన ఫ్యామిలీతో చిన్న ఇంట్లో ఉన్న కళ్ళ ముందు సంతోషంగా ఉండటం కావాలి. అందులోనే సంతోషం ఉంది. ఇక్కడ సంతోషంగా లేవా? మాట్లాడలేదు యశి. కళ్ళు వాల్చేసింది కిందకి. అడిగేది నిన్నే. నీకు తెలియదా నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండలేనని? మొన్నటి వరకు పిల్లలతో కలిసి ఉన్న ఒంటరిగా అనిపించలేదు ఆది. ఇప్పుడు ఇంతమంది నా చుట్టూ ఉన్నా నువ్వు లేని లోటు కనిపిస్తుంది. నాతో నువ్వు ఎప్పుడూ ఉండాలి. నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే నీతో నా లైఫ్ అంతే హాయిగా ఉంటుంది. కానీ తుపాకులతో కాపురం చేస్తూ సంతోషంగా ఉండమంటే ఎలా? ఇదంతా చెప్తుంటే నీకు కోపం వస్తుంది. నా బాధ కూడా అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నన్ను మాఫియా వదిలేయమంటావు అంతేనా? ఆదిత్యాన్ని చూసింది. సూటిగా చూస్తున్నాడు తననే. అన్నట్టు తల ఊపింది. నేను వదిలేసిన నన్ను వాళ్ళు వదలరు యశి. మాఫియా అనేదే ఒక పద్మవ్యూహం లాంటిది. వాళ్ళ సీక్రెట్స్ అన్నీ నాకు తెలుసు. ఇది ఒక చైన్ లింక్ లాంటిది. ఒకరికొకరికి కనెక్షన్ ఉంటుంది. అందరూ ఉంటేనే ఈ చైన్ సజావుగా ఉంటుంది. లేదంటే తెగిపోతుందని ఎవ్వరూ బయటపడరు. పడతామని తెలిస్తే ప్రాణం పోవడమే తప్ప ప్రశాంతంగా బ్రతకడం ఉండదు.